బ్రాహ్మణ మహాసమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ డిసెంబర్ 29న హైదరాబాద్లోని రవీంద్ర భారతి నందు బ్రాహ్మణ అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్రాహ్మణ మహాసమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు విజ్ఞప్తి చేశారు. నేను నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన బ్రాహ్మణ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణ బంధువులు అందరూ బ్రాహ్మణ సమ్మేళన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంచనపల్లి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు శ్రీప్రగడ శ్రీనివాస్ శర్మ, జిల్లా కోశాధికారి రంగరాజు, జగదీష్ శర్మ, గాదె మురళి, సుదర్శనాచార్యులు, చరణ్ శర్మ, రామరాజు శరత్, నేవర్స్ నీరజ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జై బ్రాహ్మణ్. ఈరోజు నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో బ్రాహ్మణ మహా సమ్మేళనం కార్యక్రమం కోసమై తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక రామాలయం రామగిరిలో కార్యక్రమం జరుగుతుంది. 29వ తేదీ డిసెంబర్ సాయంత్రం 5 గంటల నుంచి బ్రాహ్మణ మహాసమ్మేళనం కార్యక్రమం బోపా బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషనల్స్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమానికి శాఖా భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా బ్రాహ్మణులందరూ కూడా హాజరై మన సమస్యల కోసం, మన ఆలోచన విధాల కోసమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బ్రాహ్మణులను తరలి రావాల్సిందిగా ఈ వేదిక ద్వారా ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. బోపా అధ్యక్ష కార్యదర్శులు సుశీల్ కుమార్ గారు, అట్లాగే సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ నలుమూల నుంచి రవీంద్ర భారతికి చలో హైదరాబాద్, చలో రవీంద్ర భారతి అనే నినాదంతో మన హక్కులు సాధించుకోవడానికి ఆ రోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లాగే మన ఐటీ శాఖ మంత్రులు అన్న దుద్దిల శ్రీధర్బాబు గారు, ఇతర బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన బ్రాహ్మణ బంధువులు, బ్రాహ్మణ సోదరులు, అర్చకులు శాఖా భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ పోచంపల్లి రమణారావు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు. జై తెలంగాణ, జై బ్రాహ్మణ్, జై పరశురామ్, జై గాయత్రి మాత, జై హింద్. రామాలయంలో బ్రాహ్మణ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు గారు, మరి బ్రాహ్మణ ఇతర నాయకులు అందరూ రావడం జరిగింది. 28వ తారీఖు రవీంద్ర భారతిలో సాయంత్రం 5 గంటలకు మన ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు సుధాకర్ గారు, ఆ విధంగా ఈరోజు మన నల్గొండ జిల్లా నుంచి అందరూ అధిక సంఖ్యలో రావాలని రవీంద్ర భారత్లో సాయంత్రం 5 గంటలకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు, వారందరూ చేస్తున్న బ్రాహ్మణ ప్రముఖ నాయకులు అందరూ కూడా రవీంద్ర భారత్ సాయంత్రం 5 గంటలకు అందరూ సంఘాలు లేకుండా, శాఖ భేదం లేకుండా అందరూ విచ్చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన నల్గొండ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో రావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నేడు నల్లగొండ రామాలయంలో 29 ఆదివారం నాడు, డిసెంబర్ 29 ఆదివారం నాడు నిర్వహించే బ్రాహ్మణ సదస్సు రవీంద్ర భారతిలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం కోసము బాప్వా సంస్థ వాళ్ళు, అంటే బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ సంస్థ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చీఫ్ రావడము, అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్ శాఖ మంత్రి, ఎంతోమంది మంత్రులు అందరూ కూడా దీనికి విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా స్వతహాగా మనది అనుకొని, మన మీటింగ్ అనుకొని అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను.